అవునా ఒకసారి ఇట్రా. ఏంది భాగ్యలక్ష్మి? ఏం లేదు కాని పో. అక్క ఏంది ఇది? రమ్మంటే అత్తానా పొమ్మంటే పోతానా? ఇట్రా 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 ఒకసారి వచ్చిపో. అరే నీ అబ్బాయి ఏనుగ లెక్కున్నోని పీనిగా చేసి ఆడిస్తానవు. మాడ మీద మరుగు మందు ఇట్లా పెట్టామానే? నిన్ను చూస్తుడుతోటే గుండె గుబెల్ 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 అంటాంది. తాళ్ళ ఎదిగావు 1 2 3 4 5 6 6 ఫీట్ పెరిగావు. ఏంట్రా ప్రయోజనం? నేను చూడరా 5 ఫీట్ ఉన్నాను. ప్రపంచాన్ని గడగడలాడిస్తాను రా. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి. సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూట్ గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలియదు. సూటు గురించి నీకు తెలుసా? తెలియదని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా పెళ్లి కొడుకు వేడానండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన. హలో, అటే బోలు ఇటే మనీ స్పీకింగ్. ఓ అచ్చా అచ్చా అచ్చా, దట్టా ఐ థింక్ వాటో వాట్. ఇంగ్లీష్ తగలయ్యా. అచ్చా అచ్చా అచ్చా. ఈ ఏజ్ లో నీకు పెళ్ళేంట్రా? సిగ్గు లేదు. చూడటానికి అలా కనపడతాను కానీ నేను యూతేనండి. యూత్? ఈ ముడతలేంట్రా? బాణపడతానండి. రే మచ్చా, దీంట్లో ఏమున్నాయో నువ్వు కరెక్ట్ గా చెప్తే దీంట్లో ఉండే కోడి గుడ్డులన్నీ నీకే. ఏముంటాయి అబ్బా? రే చిన్న క్లూ అంటే ఏరా? టికెట్ చూపించండి. నేను ట్రైన్ నుంచి దిగలేదండి. మీరు ట్రైన్ నుంచి దిగలేదని సాక్ష్యం ఏంటి? నా దగ్గర టికెట్ లేదు కదా, అదే సాక్ష్యం. ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట? నిన్న మన పాపని తోక వేశారండి, ఈరోజు అమ్మేస్తారేమో అని పంపలేదు. అత్తయ్య గారు వెళ్ళొస్తాం అని దీవించండి. నిండు నూరెళ్ళి నువ్వు చల్లగా ఉండాలి అల్లుడు. అల్లుడు, అమ్మాయిని తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నావేటి? నేను నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలంటే మీ అమ్మాయి నాతో ఉండకూడదు. తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. తినకపోతే తినకపోయావు. చక్రాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఆ పొట్టాలు తింటావు. ఇది కాఫీ అయినా దాగురా. అయినా మా కాఫీ అని తాగుతా, నీ కాఫీ తాగుతా. హలో, ఎక్కడున్నావు? నా కాలుకు ముళ్ళిరిగిందే. అయితే ఇప్పుడు ఏమైంది మరి? నువ్వు జీలకర్ర డబ్బాలు దాచిపెట్టిన 500 రూపాయలు పట్టుకుని హాస్పిటల్కి వచ్చిన. నా ఒళ్ళు మంచిగానే అయిందే, కానీ ఇంకా ముళ్ళు రాలేదే. నువ్వు ఇంటికైతే రా తాత, నీకు జీడి గింజ సురుకును ఉప్పు సురుకు పెడతా. నీ ముళ్ళత్తది, నీ ఒళ్ళు ఇంకా మంచిగా అవుతుంది. నువ్వైతే రా తాత రా. అక్క, ఏమైంది అక్క అలా ఉన్నావు? మీ బావకి నేనంటే ఇష్టం పోయిందిరా. ఈ మధ్య నా గురించి ఆలోచించట్లేదు, అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు బాధపడకక్క, చూడలేకపోతున్నాను. సరే, ఇంతకు బావ ఎక్కడ ఉన్నాడు? రూమ్ లో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నేను మాట్లాడి వస్తానుండు. బావా, అక్క ఏడుస్తుంది బావా. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. బావా, అక్క ఏడుస్తుందని చెప్పిన ఆఫీస్ టైం అవుతుంది అంటారేంటి బావా? ఒకసారి వచ్చి నచ్చ చెప్పండి బావా. నీకు పెళ్లి కాలేదు కదా, అందుకే ఆడోళ్ళ గురించి తెలీదు. నాతో ఒకసారి రా. ఈ 20,000 తీసుకుని వెళ్ళి షాపింగ్ చేసుకో. థ్యాంక్ యూ అండి. తమ్ముడు, మీ బావకి నేనంటే చాలా ఇష్టం రా. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తారు.
ఊపుకుంటేటో పోతాన్నావు, ఏం కూర వండాలో చెప్పిపోరాదు. దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తది, రెండో అక్షరం బెదిరిస్తది, మూడో అక్షరమేమో గౌరవిస్తది. దాన్ని అండు. అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడతావు, ఏందో చక్కగా చెప్పిపో. మొగని గాయ గత్తర చేసుడైతే తెలుస్తది కదా. ఏహే చెప్పు. నిన్నగాక మొన్న తెచ్చిన కదా గడ్డ. ఓహో క్యాబేజా. క్యాబేజే. కామర్స్ 86 కష్టపడి చదివాను. ఇంగ్లీష్ 92 కష్టపడి చదివాను. ఏమో నీ కొడుక్కి స్వీట్స్ ఏమైనా ఉంటే పట్రా. ఎకనామిక్స్ 122 కష్టపడి చదివాను. ఎంత కష్టపడి చదివితే మాత్రం 100కి 122 అలా వేస్తాడు రా. క్వశ్చన్ పేపర్ లో 3ంటికి రాయమంటే నేను అన్నింటికి రాశాను. నువ్వు 3ంటికి రాస్తే వాడు 6ంటికి వేసాడా. తెలుగు